ఇక బీజేపీ రాష్ట్రంలో ఎదగాలన్నా, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా ఒక క్యాండిడేట్ని మార్చాలి. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మళ్ళీ బండి సంజయ్ చేతిలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాషాయ కార్యకర్తలు అనుకుంటున్న నేపథ్యం మాత్రం ఉంది. ఢిల్లీ వర్గాలు కూడా అదే విధంగా చూస్తున్నారంట. మోడీ, అమిత్ షా కూడా తెలంగాణలో బీజేపీ పైన ఫోకస్ పెట్టిందంట, తెలంగాణ పైన ఫోకస్ పెట్టిండ్రు. దాంతో బండి సంజయ్ చేతికి అధ్యక్ష పదవులు వస్తే ప్రీవియస్ ఒక హుజరాబాద్ బై ఎలక్షన్లో ఎట్లా గెలిచిందో, దుబ్బాక బై ఎలక్షన్లో ఎట్లా గెలిచిందో, 4 సీట్లున్న జిహెచ్ఎంసీ 48 సీట్లకు ఎట్లా పాకిందో, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి పార్టీని ఎంత పటిష్టం చేసిందో, ములుగు అడవులల్లో కావచ్చు, మంతని అడవులల్లో కావచ్చు, ఆదిలాబాద్లో అడవులల్లో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలను మొబిలైజ్ చేసి చాలా పెద్ద ఎత్తున బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ దూసుకుపోయింది. మంచి స్ట్రెంగ్త్ ఉన్న పార్టీని సడన్గా బండి సంజయ్ తీసేయడంతోనే మళ్ళీ డమేన్లో పడింది. మళ్ళీ పైకి ఎదగాలంటే బండి సంజయ్ నాయకత్వమే సరైనదని కేంద్రంలో ఉన్న పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. మరి చూడాలి, వెయిట్ అండ్ సీ అంటున్నారు కార్యకర్తలు.